నేను చర్చి నుంచి వచ్చేటప్పుడు సర్కస్ వ్యాన్ అయితే చర్చి పక్కన పార్క్ చేసి ఉంది. అసలు నేను ఫస్ట్ గమనించలేదు. మా సోను పాప చూసింది, మమ్మీ మమ్మీ ఇందులో మంకీ ఉంది మమ్మీ, దాని లోపల పెద్దగా అరుస్తుంది మమ్మీ, ఒకసారి చూడు మమ్మీ అంటే చూపిస్తే నిజంగా ఉంది. అది నన్ను చూసి కుయ్ కుయ్ అని అంటాను. నేను కూడా కుయ్ అని కొద్దిసేపు మాట్లాడుకుని వచ్చేసినాం అనమాట. పిల్లలకి వచ్చిన తర్వాత ఇంకా నైట్ కర్రీ ఉంటే ఆ కర్రీతో కొంచెం దోశలు చేసేసి ఇచ్చేసాను, తింటున్నారు. ఈ లోపైతే ఇంట్లో పనంతా చేసేసుకున్నాను, వంట కూడా చేశాను. నాకైతే బాడీలో బాగా కళ్ళు తిరిగిపోయి ఎట్లలో అయిపోతుంది అనేసి కొబ్బరి బొండం నీళ్ళు తాగుదామనేసి ఇంకా మొన్న తెచ్చినవి ఉన్నాయి కదా, వాటిని అయితే మాకు బోండంలాగా కట్ చేయడం రాక కొబ్బరికాయలాగా నేనే ఒలిసాను అనమాట. ఇప్పుడు వాటిని పలగొట్టుకొని తాగుదాం అనుకుంటే పలగొట్టడం రావట్లేదు నాకు. ఇంకా కొంచెం హోల్ చేసి అందులో వాటర్ తీద్దామని అనుకుంటే స్ట్రా లేదు. ఇంకా ఇది అంతా అవ్వని పని అనేసి ఇంకా పూరి వేసే కర్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఒక 4-5 బాధలు బాధేసరికి పగిలిపోయింది. తర్వాత నేను తాగుతుంటే మా సోను మోను ఇద్దరైతే ఏం చేశారు, దోశలు వేసి ఇచ్చాను. అలాగే రైస్ అయిన తర్వాత అన్నం కూడా పెట్టేశాను. పెట్టి ఇంకా వాళ్ళకి ఎండనబడి వచ్చారు కదా అనేసి థమ్స్అప్ ఉంటే ఈచ్ వన్ గ్లాస్ అయితే ఇచ్చేసి ఇంకా మీరైతే టీవీ చూడండి అనేసి బయటికి రావద్దని చెప్పేసి నేను బయటకు వచ్చి కొబ్బరి బొండం పలగొట్టుకుంటూ వీడియో తీస్తుంటే మీరు చూసారా వీడియోలో నేను ఎప్పుడు అనగా పలగొట్టడం స్టార్ట్ చేసాను అప్పటి నుంచి. సోన్ పాప అయితే వచ్చేసి ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, నాకు ఇవా అని అడుగుతుంది. అసలు ఈ పిల్లల వల్ల మనం ఏమైనా తిందామన్నా తినకుండా నోటు కాడికి వచ్చింది నోట్లో పడకుండా అయిపోతుంది. ఇంకా తనకైతే ఇచ్చేసాను అనమాట. తల్లులు ఎప్పుడు వాళ్ళని కాదనుకుంటే వాళ్ళు తినరు. వాళ్ళు తిన్న తర్వాత ఏదైనా మిగిలింది తిందామన్నా లాస్ట్ మినిట్ లో వచ్చి అది కూడా తినేస్తారు. కొబ్బరి నీళ్ళు గిన్నెలో కన్నా బయట ఎక్కువ పడిపోయినాయి, మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుంటున్నా. ఇలా ఉంది నాది.